సింహం అంటే అందరికీ భయం. ఎందుకు? క్రూర జంతువు. ఏనుగంటే భయం. చాలా పెద్దది, తొక్కి చంపేస్తుందనే భయం. కుక్కలన్నా కూడా భయం. ఎందుకు? కరుస్తుందని. కానీ బొద్దింకలు, బల్లులు వీటిని చూసి కూడా కెవ్వు కేక పెడితే ఏంటి పరిస్థితి? అలాగే వాటిని చూడటం కాదు, ఆ బొమ్మలు చూసినా గానీ భయపడి వణికిపోయి ఒళ్ళంతా బిగుసుకుపోతే దాన్నే ఫోబియా అంటారు. ఈ ఫోబియాని ఎలా ఓవర్కమ్ కావాలనే విషయం తెలుసుకోవాలంటే మీరు వీడియో చివరి వరకు చూడండి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సై టాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఫోబియా. ఎందుకంటే ఈ మధ్యకాలం నా దగ్గరకు కొన్ని సంవత్సరాల కిందట నా దగ్గర ఒక డాక్టర్ గారు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత ఆవిడ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నా ఆఫీసుకు ఫోన్ చేసి సార్ అపాయింట్మెంట్ కావాలని అడిగారు. నిజానికి ఆవిడ హైదరాబాదులో ఒక పెద్ద గైనకాలజిస్టు. ఆమె అపాయింట్మెంట్ కావాలంటే కనీసం 2-3 రోజులు వెయిట్ చేయాలి. సో ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కలిసి ఒక 2 హాస్పిటల్ రన్ చేస్తూ ఉన్నారు. చాలా పాపులర్ డాక్టర్. కానీ తన అపాయింట్మెంట్ కోసం ఉన్నప్పుడు ఎందుకు అని అంటే సార్తో నేరుగా మాట్లాడాలని చెప్పింది. సో సరే అపాయింట్మెంట్ ఇచ్చాను. ఆవిడ వచ్చింది. వచ్చిన తర్వాత ఆవిడ చెప్పింది ఏంటంటే, నాకు కుక్కలంటే భయం సార్, చాలా ప్రాబ్లం, చాలా సీరియస్గా ఉంది అంది. కుక్క అంటే నాకు భయమే మేడం అని చెప్పా. సో అలాగా సార్, ప్రాబ్లం చాలా సీరియస్గా ఉంది. మామూలుగా పిల్లలకి కుక్కలంటే భయం ఉంటుంది, చాలామంది కుక్కంటే భయం ఉంటుంది. కానీ ఆమె భయం ఎట్లా ఉంటుందని అంటే, ఆమె కారులో వెళ్తుంది ఆఫీస్కి, హాస్పిటల్కి కారులో వెళ్తుంది. కారులో వెళ్తే కుక్క ఏం చేస్తుంది చెప్పండి? ఏమైనా చేయగలదా? కారులో వెళ్ళే మనిషి కుక్క ఏమైనా చేయగలదా? ఏమీ చేయలేదు. కానీ ఆమె బయటకు వెళ్తే కుక్క కరుస్తుందేమనే భయంతో తను ఎప్పుడూ కూడా ఒంటరిగా హాస్పిటల్కి కారులో కూడా వెళ్ళదు. తన భర్త ఉంటే వెళ్తుంది. అయితే ఒకసారి తన భర్త క్యాంప్కి బయటకు వెళ్ళాడు. తను అర్జెంటుగా హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. మిడ్నైట్లో ఎవరికో డెలివరీ ఉందని చెప్పేసి ఈమె వెళ్ళలేకపోయింది. ఏదో సాకు చెప్పింది. అక్కడ ఆమె చనిపోయింది. దాంతో ఈమెకు గిల్టీ ఫీలింగ్ మొదలైంది. నా వల్లనే ఆమె చనిపోయిందని గిల్టీ ఫీలింగ్ మొదలయ్యి, ఎలాగైనా కానీ దీనంతటి కారణం ఏంటి? కుక్క అంటే భయం. దీన్ని ఎలాగైనా నేను ఓవర్కమ్ చేయాలని అప్పుడు నా అపాయింట్మెంట్ కోరి నా దగ్గరకు వచ్చింది. భయాలు అందరికీ ఉంటాయి. చీకటి అంటే అందరికీ భయం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉందో మనకు తెలియదు కాబట్టి. కుక్కలంటే భయం ఉంటుంది, మనల్ని కరుస్తాయి కాబట్టి. పాము అంటే భయం ఉంటుంది, విషం కాబట్టి. పులి అంటే భయం ఉంటుంది, క్రూర జంతువు కాబట్టి. సింహం అంటే భయం ఉంటుంది, క్రూర జంతువు కాబట్టి. ఏనుగంటే భయం ఉంటుంది, తొక్కి చంపేస్తుందని చెప్పేసి. రైట్. అలాంటివన్నీ కూడా భయం ఉంటాయి. అది భయం, దానికి ఒక రీజన్ ఉంటుంది. కానీ అలాంటి ఏ రీజను లేకుండా కూడా భయపడుతూ ఉంటే దాన్నే ఫోబియా అంటారు. ఇర్రేషనల్ ఫియర్ ఈజ్ ఫోబియా. అంటే ఏంటి? బొద్దింక ఏం చేయగలరు చెప్పండి? ఎంత ఇంత ఉంటుంది. అది బొద్దింక కాలు కింద పెట్టి తొక్కితే దెబ్బ చస్తుంది. బొద్దింకను చూస్తే చాలామంది ఆడవాళ్లకు విపరీతమైన భయం. రైట్. అలాగే బల్లి ఎక్కడ ఉంటుంది పాపం? అది దాని పాన అది అక్కడెక్కడో గోడ పైన ఎక్కడో దాక్కొని ఉంటుంది. ఎప్పుడన్నా చిన్న సౌండ్ చేస్తూ ఉంటుంది. అది ఏమైనా చేస్తుందా? ఏమైనా చేయగలదా? ఏమీ లేదు. కానీ ఆ బల్లిని చూస్తే కవ్వన కేకేస్తారు. ప్రాణం పోయినట్లుగా రూమ్ నుంచి బయటకు పరిగెడతారు కొంతమంది. రైట్. లేకుంటే చిన్న పురుగు ఏమీ చేయదు. అది వానపాము చూస్తే భయం కొంతమందికి. వానపాము అనేది అసలు ఏమీ చేయలేదు, కానీ దాన్ని చూసినా భయం. ఇలాంటి ఫోబియాస్ అనేవి 200 దాకా ఉన్నాయి. ఇక్కడ డాక్టర్ గారికి కుక్క అంటే ఫోబియా, దాన్ని సైనోఫోబియా అంటారు. ఇక్కడ జరిగేది ఏంటంటే, నిజానికి బొద్దింక కానీ చిన్న జంతువులు ఏమీ చేయలేని విషయం వాళ్ళ లాజికల్ మైండ్కి తెలుసు. కానీ వాళ్ళ మనసు లోపల ఆ చిన్న జంతువుని, చిన్న క్రిమిని, కీటకాన్ని లేకుంటే జంతువుని చాలా పెద్దగా ఊహించుకుంటారు. ఒక 70mm స్క్రీన్లో, పెద్ద స్క్రీన్లో, ఐమాక్స్ స్క్రీన్లో ఊహించుకుంటే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా భయం వేస్తుంది. ఉదాహరణకు మన ఈగ సినిమా చూసారు మీరు, రాజమౌళి గారి ఈగ సినిమా. అందులో ఈగ చాలా చిన్నది, దాని జీవితకాలం కూడా చాలా తక్కువ. కానీ అదే ఈగని ఒక ఐమాక్స్ స్క్రీన్ పైన చూసినప్పుడు ఎవరికైనా కానీ భయం వేస్తుంది. ఎందుకు? అంత పెద్దగా కనిపించినప్పుడు అది భయం కొలిపిస్తుంది. సో ఇదే జరుగుతుంది ఫోబియాలో కూడా. ఏమవుతుందంటే, చిన్న జంతువైనా, చిన్న క్రిమైనా, కీటకమైనా దాన్ని పెద్దగా చూడటం ఒకటి, అది తమని కరిచేస్తుందనో చంపేస్తుందనో ఒక ఇమేజ్ని వాళ్ళు మనసు లోపల చూస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? అస్సలు అది చూడటం కాదు, దాని బొమ్మని తలుచుకున్నా కానీ, దాని బొమ్మను చూసినా కానీ
దాన్ని తలుచుకున్నా కానీ ఒళ్ళంతా గగురు పొడుస్తుంది, ఒళ్ళంతా బిగుసుకుపోతుంది, శ్వాస పెరుగుతుంది, చెమటలు పడతాయి, గుండె వేగం పెరుగుతుంది. ఇలా రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. ఏది బొమ్మను చూస్తే చాలు, అంటే స్క్రీన్ పైన పాము కనపడదు అనుకోండి, ఇక్కడ వీళ్ళు వణికిపోతూ ఉంటారు. సో దీన్ని ఫోబియా, ఇర్రేషనల్ ఫియర్ అన్నమాట. దీనికి ఏ కారణం లేదు. కారణం ఏంటంటే ఎప్పుడో చిన్నప్పుడు ఏదో ఒక సందర్భంలో ఆ క్రిమి వల్లనో కీటకం వల్లనో వీళ్లకు ఒక గగురుపాటు కలిగి ఉంటుంది. దాన్ని అప్పటి నుంచి మనసులో పెట్టుకొని కోడి గుడ్డును పొదిగినట్లుగా వీళ్ళు ఆ చిన్న సంఘటన మనసులో పెట్టుకొని పొదిగి దాన్ని పెద్ద బ్రహ్మరాక్షసులాగా మనసులో ప్రతిష్ఠించుకుంటారు. అందుకనే అది గుర్తొచ్చిన ప్రతిసారి కూడా భయపడుతూ ఉంటారు. దీన్నే ఫోబియా అంటారు. సో అలాగే ఎప్పుడో చిన్నప్పుడు డాక్టర్ గారి వెంటబడ్డ కుక్క, అది ఆ మనసులో నాటుకుపోయింది. ఓకే, ఆమె పెరిగి పెద్ద అయిన తర్వాత అయినా కానీ, కుక్కతో ప్రత్యక్ష పరిచయం అవసరం లేకపోయినా కానీ, కుక్క కారులోకి రాదనే విషయం తెలిసినా కానీ ఆ భయం మాత్రం ఆమెను వీడలేదు. అందువలనే ఆమె ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళలేకపోయింది. ఆమె కౌన్సిలింగ్కి వచ్చింది. అంతకుముందు కూడా ఆమె 1-2 చోట్ల కౌన్సిలింగ్కి వెళ్ళింది. యూజువల్గా ఫోబియా అనే దానికి కౌన్సిలింగ్ అంటే సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ దాన్ని ప్రధానంగా వాడుతూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా సైకాలజిస్టులు. సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ అంటే ఏంటంటే, మనం ఏదైతే వస్తువుకు భయపడుతున్నామో, వస్తువు, జంతువు, క్రిమి, కీటకం ఏదైతే ఉందో దానికి భయపడుతున్నామో దాన్ని ఒక్కొక్క విడతల వారీగా దాన్ని పరిచయం చేయటం. సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ పద్ధతి ప్రకారం దాని పట్ల డీసెన్సిటైజ్ చేయడం. అంటే పాము అంటే భయం ఉంది, రైట్, అంటే ఫస్ట్ ముందు పామును తలుచుకోమని చెప్పడం. తలుచుకున్నప్పుడు కూడా వాళ్ళు భయపడకుండా ఉండడానికి కావాల్సినట్లుగా వాళ్ళు తీర్చిద్దటం. ఆ తర్వాత పాము బొమ్మ చూపెట్టడం. ఆ తర్వాత పాముకు సంబంధించిన చిన్న చిన్న ఈ లబ్బర్ పాము అంటే అవి వాటిని చూపెట్టడం, వాటిని పట్టుకోమని చెప్పడం. అలాగా క్రమేణా ఆ వస్తువు, జంతువు, క్రిమి, కీటకం పట్ల భయం తగ్గేలాగా చేయటం అనే దాన్ని సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ అంటే దానికి చాలా సమయం పడుతుంది. ఇంకొకటి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో కూడా సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్తో పాటు ఈ భయానికి అంతటే కారణం ఆలోచనలు కాబట్టి ఆ ఆలోచనలో ఉన్న ఇర్రేషనాలిటీని గ్రహించి వాటిని మార్చుకుంటే ఆటోమేటిక్గా భయం తగ్గుతుందనే బేసిక్ ప్రిన్సిపల్తో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ పడుతుంది. దానికి కూడా ఒక ఫోబియా ఓవర్కమ్ కావాలంటే కనీసం ఒక 10 సెషన్లు పడుతుంది. అయితే నేను మాత్రం నా దగ్గరికి వచ్చిన డాక్టర్ గారికి జస్ట్ 3 సెషన్స్లోనే ఆమె కుక్కంటే భయం పోయేలాగా చేయగలను. దానికి కారణం న్యూరోలింగ్విస్టిక్ సైకాలజీలో ఉన్న ఫాస్ట్ ఫోబియా క్యూర్ టెక్నిక్ అనేది దానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే మనసులో ఉన్న ఆ జంతువు ఏదైతే ఉందో, భయపడే జంతువు కానీ క్రిమికీటకం ఏదైతుందో దానికి దూరంగా చేయడం. మనసు లోపల, బయట మనం దూరం చేయలేము, అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. మనసు లోపల ముందు మనం దూరం చేసుకుంటే మనం ఆ భయాన్ని తగ్గించుకోవచ్చు, పూర్తిగా ఓవర్కమ్ కావచ్చు. అలా డాక్టర్ గారికి ఒక 3 సెషన్లలోనే ఆమెకి ఆ భయాన్ని తొలగించగలిగాను. అది కుక్క అంటేనే కాదు, కుక్క, పిల్లి, ఎలుక, బొద్దింక, బల్లి, ఎత్తులు. కొంతమందికి ఎత్తు అంటే భయం ఉంటుంది, కొంతమందికి ఒంటరిగా ఉంటే భయం ఉంటుంది, కొంతమందికి చీకటి అంటే భయం ఉంటుంది, కొంతమందికి లిఫ్ట్లో వెళ్ళాలంటే భయం, కొంతమందికి ఓపెన్ ప్లేస్లో ఉన్నంటే భయం, కొంతమందికి క్లోజ్డ్ ప్లేస్లో ఉన్నంటే భయం. ఇలాంటి ఏదైనా కానీ ఇర్రేషనల్ ఫియర్, ఫోబియా ఏదున్నా కానివ్వండి, వితిన్ 3 సెషన్స్ లోపు మీరు దాన్ని ఓవర్కమ్ చేయవచ్చు. సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్, సిబిటి, దాంతోపాటు ఈ ఫాస్ట్ ఫోబియా క్యూర్ మెథడ్ ద్వారా మీరు ఈజీగా దాన్ని 3 సెషన్లు దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. మీరు చేస్తుందంటే ముందు మీ మనసు లోపల దాని యొక్క సైజుని తగ్గించుకోండి, దాని నుంచి మీకు దూరాన్ని పెంచుకోండి. ఓకే, దాన్ని కలర్ఫుల్గా కాకుండా బ్లాక్ అండ్ వైట్లో చూడండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ భయం స్థాయిని తగ్గుతుంది. అయితే దీంతోపాటు కొన్ని ఫైన్ టెక్నిక్స్ ఉన్నాయి, వాటిని థెరపీ సెషన్స్లో మేము ప్రత్యక్షంగా మీతో చేయిస్తాను. ఇలాంటి ఫోబియా ఏదైనా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కనపడే నెంబర్కు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. వితిన్ 3 సెషన్స్ లోపు మీ భయాన్ని, మీ ఫోబియాని మీరు తప్పించుకోవచ్చు. సో అలాగే ఆ డాక్టర్ భవానీ కూడా ఫోబియాని తప్పించుకుంది. ఆ తర్వాత ఒక 6 నెలలకి మళ్ళీ మా ఆఫీసుకు ఫోన్ చేసి చెప్పింది ఒక గుడ్ న్యూస్. ఏంటంటే తను కుక్కని పెంచుకుంటుంది. అలాగే మీరు కూడా మీ భయాన్ని అధిగమించాలంటే అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మరో వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.